హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మనం బోయా M1 కాలర్ మైక్ అన్బాక్సింగ్ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఈ మైక్ని అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ బుక్ చేసుకోవచ్చు. చాలామంది యూట్యూబర్స్ బోయా M1 మైక్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ బోయా M1 మైక్ ద్వారా మీ ఫాలోవర్స్కి మీరు మంచి వాయిస్ని అందజేసే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, చాలామంది యూట్యూబర్స్ మంచి వాయిస్ ఇస్తూ ఉంటారు. అది ఎలాగంటే బోయా M1 లాంటి మైక్లను ఉపయోగించి, ఇంకా కొన్ని రకాల ఎక్స్టెన్షనల్ యాప్లను ఉపయోగించి మంచి వాయిస్ అవుట్పుట్ ఇస్తూ ఉంటారు. బెస్ట్ వాయిస్ అందించడంలో బోయా M1 అనేది మనకు ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, చాలా రకాల మైకులు ఉంటాయి, కానీ అందులో రేటింగ్ బాగున్నాయి మాత్రమే తీసుకోండి. ఎందుకంటే తర్వాత మనం బాధపడాల్సిన అవసరం ఉండదు. బోయా M1 గుడ్ రేటింగ్లో ఉంది. చాలామంది యూట్యూబర్స్ ఇదే మైక్ని వాడుతున్నారు. మీరు ఈ బోయా మైక్ను కెమెరాలో అయినా, పీసీలో అయినా, ల్యాప్టాప్లో అయినా, ట్యాబ్లో అయినా, సిస్టంలో అయినా ఉపయోగించుకోవచ్చు. ఈ బోయా మైక్ సిస్టంలో కన్నా మొబైల్లో చాలా బాగా పనిచేస్తుంది. అయినా అందరికీ సిస్టంలు ఉండవు కదా ఫ్రెండ్స్. మీరు బోయా మైక్ ద్వారా మంచి అవుట్పుట్ ఇవ్వచ్చు. అయితే ఎక్కువ శాతం నైట్ టైం రికార్డ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే డే టైంలో ట్రాఫిక్ సౌండ్స్ ఇంకా నాయిస్ ఎక్కువ వస్తూ ఉంటుంది. అదే నైట్ టైం ఎటువంటి వాయిస్ డిస్టర్బెన్స్ ఉండదు, మీకు అవుట్పుట్ కూడా బాగా వస్తుంది. ఫ్రెండ్స్, మనకు బోయా కంపెనీ ప్యాకింగ్లో జాక్ పిన్, కాలర్ మైక్, కాలర్ క్లిప్, మైక్ ఫిల్టర్, బ్యాటరీ, ఎక్స్టెన్షనల్ జాక్ పిన్, ఇంకా అన్నీ సేఫ్గా ఉండడం కోసం బోయా బ్రాండ్ పౌచ్ కూడా మనకి ఇస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ బోయా మైక్ కేబుల్ చూడండి, పొడవు 20 మీటర్ల వరకు ఉంటుంది. ఈ మైక్ను ఉపయోగించేటప్పుడు స్విచ్ అనేది డౌన్లోనే ఉంచుకోవాలి. స్విచ్ పైకి ఆన్ చేస్తే కెమెరా అండ్ సిస్టానికి కనెక్ట్ చేసుకోవచ్చు. అదే గనక డౌన్లో ఉంచినట్లయితే మీ మొబైల్ ఫోన్కి ఉపయోగించుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ వాడాలనుకుంటే స్విచ్ డౌన్లో ఉంచండి. బోయా M1 క్వాలిటీ విషయంలో చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రైజ్కి తగ్గట్టుగానే ఈ మైక్ని డిజైన్ చేశారు. ఈ మైక్లో తప్పనిసరిగా 2 నెలలకు ఒకసారి బ్యాటరీని చెక్ చేసుకోవాలి. బోయా మైక్ క్యాప్ ఓపెన్ చేసి దానిలో ఒక స్ప్రింగ్ ఉంటుంది. అక్కడ ప్లస్ మైనస్ అని రాసి ఉంటుంది. బ్యాటరీ ప్లస్ ఉన్న చోట ప్లస్, మైనస్ ఉన్న చోట మైనస్ ఉంచండి. ఈ మైక్ పనిచేయాలి అంటే బ్యాటరీ చెక్ చేసుకుంటూ ఉండాలి. దయచేసి ఇది గమనించగలరు. బోయా M1 మైక్ను మీరు చాలా ఈజీగా ఉపయోగించుకోవచ్చు. ఈ మైక్ క్వాలిటీ విషయానికి వస్తే పీస్ టు పీస్ బెస్ట్ బ్రాండ్ కవర్ ప్యాకింగ్ వస్తుంది. ఎంతోమంది యూట్యూబర్స్ వాడుతున్నారంటే దీని బ్రాండ్ మీరే అర్థం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనము ఈ బోయా మైక్ను ఉపయోగించి ఇంకా మంచి అవుట్పుట్ రావాలంటే ఎక్స్టెన్షనల్ యాప్లు ఉపయోగించి మంచి వాయిస్ని మీ ఫాలోవర్స్కి అందించవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ ప్యాకింగ్లో ఉన్నటువంటి జాక్ పిన్ని ఎక్స్టెన్షనల్గా ఉపయోగించుకోవచ్చు. మన మైక్ ఉన్నటువంటి పిన్ని ఈ పిన్కి కనెక్ట్ చేసి కెమెరాకి కానీ సిస్టానికి కానీ ఉపయోగించుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు కొత్తగా కనుక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తే బోయా M1 మైక్ ఖచ్చితంగా తీసుకోండి. మీ వాయిస్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఫ్రెండ్స్, బోయా M1 మైక్ అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ
మీకు లభ్యమవుతుంది. బెస్ట్ ప్రైజ్లో బెస్ట్ క్వాలిటీ ఉంటుంది. మనం ఈ బోయా మైక్ ఉపయోగించేటప్పుడు ఇంకా మంచి అవుట్పుట్ రావాలి అంటే ఎక్స్టెన్షనల్ యాప్ ఉపయోగించి మంచి వాయిస్ని అవుట్పుట్ రూపంలో ఇవ్వవచ్చు. బోయా M1 మైక్ను మీరు చాలా ఈజీగా ఉపయోగించుకోవచ్చు. మీరు కొత్తగా గనక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తే బోయా M1 మైక్ ఖచ్చితంగా తీసుకోండి. మీ వాయిస్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.